మార్నింగ్ ఆల్. ఎస్ఐసిఎస్కి ఫ్యాకోకి స్టెప్స్లో ఏం డిఫరెన్స్? ఎస్ఐసిఎస్కి ఫ్యాకోకి స్టెప్స్లో ఏం డిఫరెన్స్? ఫస్ట్ స్టెప్ వైజ్గా మనం చూసుకుంటే ఫస్ట్ వచ్చి ఇన్సిషన్. మామూలుగా ఇంకా డ్రేపింగ్ అవన్నీ బెటాడిన్ పెయింట్ డ్రేపింగ్ అవన్నీ సిమిలర్ ఉంటాయి. ఫస్ట్ డిఫరెన్స్ వచ్చి మనము సుపీరియర్ రెక్టస్ ఫోర్సిప్స్ అవన్నీ సుపీరియర్ రెక్టస్ సూచర్ ఫ్యాకోలో అంత అవసరం ఉండదు. కొంతమంది సర్జన్స్ని బట్టి కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. సుపీరియర్ అంత అవసరం ఉండదు. తర్వాత డ్రేపింగ్ అదంతా సిమిలర్ ఉంటుంది. తర్వాత ఇందులో కంజంక్టివల్ ఫ్లాప్ అనే ఒక స్టెప్ చెప్పుకున్నాము ఎస్ఐసిఎస్లో. కంజంక్టివల్ ఫ్లాప్ అనేది ముందు కార్నియల్ సిజర్స్ ఫోర్సిప్స్ యూజ్ చేసి కంజంక్టివా కట్ చేసేది, కాట్రీ పెట్టేది, అదంతా ఫ్యాకోలో ఉండదన్నమాట. డైరెక్ట్ ఇన్సిషన్తో స్టార్ట్ అయిపోతుంది. డ్రేపింగ్ అయిపోతేనే ఇన్సిషన్తో స్టార్ట్ అయిపోతుంది ఈ ఫ్యాకో కేస్ వచ్చి. తర్వాత ఇన్సిషన్ టైప్ మీ ఎస్ఐసిఎస్లో ఇన్సిషన్ ఉంటుంది, ఫ్యాకోలో ఇన్సిషన్ ఉంటుంది. కానీ ఇన్సిషన్స్ రెండు చాలా డిఫరెంట్. మామూలుగా కెరటోమ్ యూజ్ చేసి ఇన్సిషన్ ఇచ్చుకుంటుంటారు. కొంతమంది సైడ్ పోర్ట్తో కూడా సైడ్ పోర్ట్ సిమిలర్గా ఉంటుంది. కాకపోతే స్మాల్ ఇన్సిషన్లో ఒకటే సైడ్ పోర్ట్ ఉంటుంది, ఒక్క సైడే సైడ్ పోర్ట్ ఉంటుంది స్మాల్ ఇన్సిషన్లో. ఫ్యాకోలో 2 సైడ్ పోర్ట్స్ ఉంటాయి. తర్వాత ఇన్సిషన్ దగ్గరకు వచ్చేసరికి ఇంకొక బ్లేడ్ నేను చూపించలేదు మీకు, ఎంవిఆర్ బ్లేడ్ అని వస్తుంది. అది కొంచెం ఫ్యాకోలోనే యూజ్ చేస్తారనమాట. ఎంవిఆర్ బ్లేడ్ సేమ్ మన కెరటోమ్ అట్లనే ఉంటుంది అనమాట. చూడ్డానికి టిప్ డిఫరెన్స్ ఉంటుంది. అట్లనే ఎంవిఆర్ బ్లేడ్ యూజ్ చేసి ఇన్సిషన్ ఇచ్చుకుంటారు కొంతమంది కెరటోమ్తో ఇస్తారు. తర్వాత అది ఇన్సిషన్ డిఫరెన్స్. ఇంకా ట్రిప్ అండ్ బ్లూ వేయడము, యాంటీరియర్ క్యాప్సులాటమీ చేయడము అదంతా సిమిలర్గా ఉంటుంది. హైడ్రో ప్రొసీజర్స్ అవన్నీ సిమిలర్ ఉంటుంది. తర్వాత న్యూక్లియస్ డెలివరీ మెయిన్ డిఫరెన్స్. ఎస్ఐసిఎస్కి ఫ్యాకోకి ఏం మెయిన్ డిఫరెన్స్? ఎస్ఐసిఎస్లో న్యూక్లియస్ ఎట్లా తీసేస్తాము న్యూక్లియస్ అనేదే ఎస్ఐసిఎస్కి ఫ్యాకోకి డిఫరెన్స్. ఫ్యాకోలో ఏమవుతుంది, అది ఎమల్సిఫై అయిపోతుంది. ఎమల్సిఫై కావడం అంటే అది న్యూక్లియస్ అంతా ఒక మిక్సీలో పట్టినట్లు ఒక పేస్ట్ లాగా అయిపోయి అబ్జార్బ్ అయిపోతుంటుంది అనమాట. ఆ ప్రోబ్లో నుంచి, ఆ ఫ్యాకో ప్రోబ్ ఉంటుంది కదా, దాంట్లో నుంచి ఫ్యాకో ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీని న్యూక్లియస్లో మొత్తము సాఫ్ట్ చేసి అది లోపలికి అబ్జార్బ్ అయిపోతుంటుంది అనమాట. న్యూక్లియస్ ఫ్యాకో ప్రోబ్ ఇట్లా పెట్టినప్పుడు ఈ టిప్స్ ఇక్కడ తగులుతుంది కదా, తగులుతూనే అది సాఫ్ట్ అయిపోతుంది, అబ్జార్బ్ అయిపోతుంది. అంతా న్యూక్లియస్ అయిపోయేంత వరకు. న్యూక్లియస్ డెలివరీ వచ్చి అది డిఫరెన్స్ ఫ్యాకోకి. తర్వాత లెన్స్ మ్యాటర్ వాష్ చేయడము, మనం న్యూక్లియస్ అంతా అయిపోయినాక కొంతవరకు లెన్స్ మ్యాటర్ మిగులుతుంది అని చెప్పినాం కదా, ఆ లెన్స్ మ్యాటర్ తీసేయడం కూడా ఇందులో ఫ్యాకోలో సింకోతో సిమిలర్గా స్మాల్ ఇన్సిషన్ చేసినట్ల సింకోతో అయినా చేస్తారు. లేకుంటే ఇంకొకటి బైమాన్యువల్ ఇరిగేషన్ అనేది ఉంటుంది. బైమాన్యువల్ ఇరిగేషన్ అంటే మనం సింకోలో వచ్చే ఇవి ఉంటుంది కదా, సింకోలో వచ్చేది ఒకటి, ఇది వచ్చి ఇరిగేషన్. ఇందులో నుంచి సలైన్ వస్తుంది, ఇందులో నుంచి ఆస్పిరేషన్. మీరు ఈ పదాలు అర్థం చేసుకోవాలా. ఇది ఫ్యాకో అర్థం కావాలంటే 2 పదాలు, ఇరిగేషన్, ఆస్పిరేషన్, 2 పదాలు అర్థం చేసుకోవాలా. ఇరిగేషన్ అంటే ఏమి? వాటర్ వచ్చేదాన్ని, వాటర్ ఫ్లోని
వాటర్ వచ్చేదాన్ని. వాటర్ ఐ మీన్ ఇక్కడ సలైన్ ఫ్లో ఇరిగేషన్. పంటలకి నీళ్లు పెట్టేదాన్ని కూడా ఇరిగేషన్ మినిస్టర్ అంటారు కదా న్యూస్లో వింటున్నప్పుడు. అందుకు ఇరిగేషన్ మినిస్టర్ అంటే ఏంది, నీళ్లు తెప్పించే వాళ్ళు, నీళ్ళ గురించి చూసుకునే వాళ్ళని ఇరిగేషన్ మినిస్టర్ అంటారు కదా. అట్లనే ఇక్కడ సలైన్ ఫ్లో, దాని ఫ్లోని ఇరిగేషన్ అంటారు. సలైన్ ఫ్లోని ఇరిగేషన్ అంటారు. ఆస్పిరేషన్ అంటే ఏమి, ఫ్లోకి ఆపోజిట్. ఫ్లో అంటే యాంటీరియర్ చేంబర్లకి వచ్చేది. ఇది ఆస్పిరేషన్ అంటే యాంటీరియర్ చేంబర్లో నుంచి బయటికి వెళ్ళిపోయేది ఆస్పిరేషన్. ఇంకొక టర్మ్ ఉంది వాక్యూమ్ అని. నేను మళ్ళీ ఫాకో మిషన్ గురించి నెక్స్ట్ చెప్తాను. అప్పుడు వాక్యూమ్ అంటే ఏంది, ఆస్పిరేషన్ ఎంత లెవెల్లో కొంచెమా 0 to 500 ఉంటుంది వాక్యూమ్ మిషన్స్లో. కొంచెం అంటే సపోజ్ మనం 200 300 పెట్టినామంటే ఇంత పవర్తో ఈ వాక్యూమ్ ఆస్పిరేట్ ఎట్లయితుంది, పీల్చడం కదా. పీల్చడం అంటే మనం ఎంత పవర్తో పీలుస్తున్నాం అనేది ఈ వాక్యూమ్ అనమాట. ఆస్పిరేషన్ అంటే యాంటీరియర్ చేంబర్లో నుంచి బయటికి వెళ్ళిపోవడంని ఆస్పిరేషన్, పీల్చడం. తెలుగులో కరెక్ట్ వర్డ్ ఆస్పిరేషన్ అంటే పీల్చడం అనమాట. అంటే బయటికి పీల్చేసేది, యాంటీరియర్ చేంబర్లో నుంచి బయటికి వచ్చేసేది. ఇక్కడ వాక్యూమ్ ఎంత పవర్ ఉంటే అంత పవర్ఫుల్గా, వాక్యూమ్ ఎక్కువ ఉంటే అంత పవర్ఫుల్ ఆస్పిరేషన్ ఉంటుంది. వాక్యూమ్ తక్కువ అన్నప్పుడు అంత పవర్ఫుల్, అంత తక్కువ పవర్తో ఆస్పిరేషన్ ఉంటుంది అనమాట. వాక్యూము ఆస్పిరేషన్ రెండు ఇక్కడ ఫాకోకి వచ్చేసరికి వాక్యూము ఆస్పిరేషన్ రెండు రిలేటెడ్ టర్మ్స్ అనమాట. నేను మళ్ళీ నెక్స్ట్ చెప్తాను ఫాకో మిషన్ గురించి. తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నాను, ఆస్పిరేషన్, బైమాన్యువల్ ఇరిగేషన్ ఆస్పిరేషన్ అంటే ఇప్పుడు సింకోలో అయితే ఒకే సైడు, ఇక్కడ సింకోలో అయితే ఇక్కడ ఆస్పిరేషన్ ఐవి సెట్ పెడతాము, ఫ్లూయిడ్ వచ్చేది. ఇక్కడ 5cc సిరంజ్ మనం సిరంజ్తో లాగుతున్నాం వెనక్కి, సిరంజ్తో వెనక్కి ఇది ఆస్పిరేషన్ అయితే ఇక్కడ ఇట్లా ఇది ఇట్లా లాగడం అంటే ఒకలాంటి ఆస్పిరేషనే కదా, ఇట్లా పీల్చడమే కదా. దీంట్లో నుంచి ఇక్కడ 2 హోల్స్ ఉంటాయి. ఒక దాంట్లో నుంచి ఫ్లూయిడ్ వస్తుంది, ఒక దాంట్లో నుంచి ఆస్పిరేట్ అవుతుంది. ఈ సింకో ఎట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. ఈ టిప్పు ఇట్లా ఉంటుంది అనమాట. ఒక్కో సైడ్ కొన్ని దాంట్లోకి ఈ సైడ్ వస్తుంది, కొన్ని దాంట్లోకి ఈ సైడ్ వస్తుంది. ఇట్లా ఇది ఒక దాంట్లో నుంచి ఫ్లూయిడ్ వస్తుంది, ఒక దాంట్లో నుంచి ఆస్పిరేట్ అవుతుంది అనమాట. ఇట్లా మనము ఎందుకు ఫ్లూయిడ్ వచ్చి ఒక దాంట్లో ఫ్లూయిడ్ రావాలా, ఒక దాంట్లో ఆస్పిరేట్ చేయాలా? ఊరికే ఆస్పిరేషన్ చేస్తే యాంటీరియర్ చేంబర్ కొలాప్స్ అవుతుంది. అప్పుడు కార్నియాలో వచ్చి కార్నియా ఇట్లా ఆస్పిరేట్ చేస్తున్నాం అనుకో, ఈ కార్నియా టిప్ తగిలితే కార్నియల్ ఎండోథీలియం డ్యామేజ్ అవుతుంది. అందుకు ఫ్లూయిడ్ వస్తూ ఉంటే మనం ఆస్పిరేట్ చేస్తూ ఉంటే ఏమవుతుంది, ఆ ఫ్లూయిడ్లో కొంచెం వాష్ అవుట్ అయిపోతుంటుంది. స్మాల్ ఇన్సిషన్లో అయితే బయటకు వచ్చేస్తుంటుంది, కొంత ఆస్పిరేట్ అవుతుంటుంది. మనము ఆస్పిరేట్ చేసినా అని యాంటీరియర్ చేంబర్లో ఆ వాల్యూమ్ తగ్గకుండా అట్లే మెయింటైన్ చేసుకోవడానికి ఈ ఇరిగేషన్ అనేది హెల్ప్ఫుల్ అనమాట. దాంట్లో యాంటీరియర్ చేంబర్ కొలాప్స్ కాకుండా కాన్స్టెంట్గా ఫ్లూయిడ్ వస్తుంటుంది, ఫ్లూయిడ్ ఆస్పిరేట్ అవుతూ ఉంటుంది. దీంట్లో మనము ఫాకోలో యూజ్ చేసే బైమాన్యువల్ ఇరిగేషన్ దాంట్లో 2 సపరేట్ ఉంటాయి అన్నమాట. ఇంత సన్నగా ఉండవు అవి, ఇట్లా సపరేట్ 2 ఉంటాయి. అది ఒకటి మనం సైడ్ పోర్ట్లో నుంచి ఒకటి పెట్టచ్చు,
ఒకటి ఇన్సిషన్లో నుంచి పెట్టచ్చు అనమాట. అట్లా రెండు ఇరిగేషన్కి ఆస్పిరేషన్కి రెండు వేరు సేమ్ వర్క్ సేమ్ వర్క్ అవే చేస్తాయి. ఇది రెండు ఆస్పిరేషన్ ఇరిగేషన్ రెండు వేరు బై మాన్యువల్ అంటే రెండు వేరు అని చేతులతో రెండు పట్టుకొని చేస్తామన్నమాట. దీంట్లో అయితే రెండు ఒకే దాంట్లో వస్తాయి. ఇంకొకటి వచ్చి బై మాన్యువల్ కాకుండా ఫ్యాకోలోనే ఇంకొక హ్యాండ్ పీస్ ఉంటుంది. మెయిన్ ఫ్యాకో హ్యాండ్ పీస్, ఫ్యాకో పవర్ వచ్చే హ్యాండ్ పీస్ కాకుండా ఇంకొక హ్యాండ్ పీస్ వస్తుంది. హ్యాండ్ పీస్ అంటే మనం సేమ్ ఇట్లనే అనుకోండి, ఇట్లనే ఉంటుంది. అవి ఇంత లావు ఇంత సేమ్ ఇట్లనే ఉంటుంది. ముందర ఒక ఇది వేరు ఉంటాయి అన్నమాట. ఫ్యాకో వచ్చే హ్యాండ్ పీస్ వేరు ఉంటుంది, ఈ ఆస్పిరేషన్ చేసే హ్యాండ్ పీస్ వేరే ఉంటుంది. అట్లా రెండు వేరు దాంట్లతో అయినా చేస్తారు. సర్జన్ని బట్టి రెండు వేరు దాంట్లతో అయినా చేయొచ్చు. బై మాన్యువల్ ఇరిగేషన్లో, లేకుంటే ఫ్యాకో పవర్ వచ్చే ఇది కాకుండా ఇంకొక హ్యాండ్ పీస్ ఉంటుంది, ఆ హ్యాండ్ పీస్తో అయినా చేస్తారు. లేకుంటే ఫ్యాకో అయినా అని సింకోతో అయినా చేయొచ్చు, కొన్ని సింకోతో అయినా చేస్తారు. అట్లా వేరు సర్జన్ని బట్టి వేరు ప్రొసీజర్స్ ఫాలో అవుతుంటారు. అది ఎవరికి ఎట్లా అలవాటు అయింటే అట్లా. అన్ని కేసులు ఒకే విధంగా ఎట్లా అలవాటు అయింటే అన్ని కేసులు ఒకేలాగానే చేసుకుంటుంటాం అనమాట. కేసుకి ఈ పెద్ద డిఫరెన్స్ లేకుండా అన్నీ ఒకే సిమిలర్గా మనకి ఎట్లా అలవాటు అయింటే అట్లే చేసుకుంటుంటాము. తర్వాత లెన్స్ వాష్ అయినాక ఐఓఎల్ ఇంప్లాంటేషన్. స్మాల్ ఇన్సిషన్లో ఐఓఎల్ పడుతుంది కాబట్టి ఐఓఎల్ ఇన్సిషన్లో ఐఓఎల్ పడుతుంది కాబట్టి మామూలుగా ప్లేట్ ఐఓఎల్ అంటే అది ఫోల్డ్ కాదు, మామూలు డైరెక్ట్గా ఇన్సిషన్ పట్టేంత ఉంటుంది కాబట్టి ఇది ఇన్సిషన్ ఉంటే ఐఓఎల్ ఇందులో పడుతుంది కాబట్టి డైరెక్ట్ పెట్టేస్తారు. ఇది ఫ్యాకోకి వచ్చేసరికి అట్లా కాదు, ఇన్సిషన్ చాలా చిన్నగా ఉంటుంది కదా, మనము ఆ చిన్న దాంట్లో మనం ఐఓఎల్ పట్టదు కాబట్టి ఐఓఎల్ని ఫోల్డబుల్ ఐఓఎల్స్, ఫ్యాకో చేస్తే ఫోల్డబుల్ ఐఓఎల్స్ ఎక్కువ యూజ్ చేస్తాము. ఫోల్డబుల్ ఐఓఎల్స్ అంటే క్యాట్రిడ్జెస్ అనేది ఉంటుంది. ఆ క్యాట్రిడ్జెస్లో ఫోల్డ్ చేసిన పొజిషన్లో పెడతారనమాట. ఇది క్యాట్రిడ్జ్ అంటే ఇదనమాట. ఇక్కడ ఫోల్డ్ చేసిన వేరేది ఇంకొకటి వస్తుంది. క్యాట్రిడ్జ్ అంటే ఇట్లా వస్తుంది అనమాట. దీంట్లో ఇది ఒక్కసారే ఇట్లా లోడ్ చేసి ఒక్కసారే పెట్టడానికి వస్తుంది, మళ్ళా తీసి పెట్టడానికి రాదు. కాబట్టి జాగ్రత్త పెట్టుకోవాలి. కొంతమంది సర్జన్స్ వాళ్ళే పెట్టుకుంటారు, కొంతమందికి పెట్టియాలి, అలవాటైతే పెట్టమంటారు, లేకపోతే సర్జన్స్ వాళ్ళే పెట్టుకుంటారు. ఈ టిప్పు ఇది రాదు, ఒక్కసారి ఫోల్డ్ అయితే రాదనమాట. ఇట్లా ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుందా? ఇది ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇక్కడ మొత్తము ఇదంతా ఫుల్ విస్కోతో ఫిల్ చేసి ఇక్కడ ఐఓఎల్ పెడతారనమాట. ఐఓఎల్ పెట్టి ఇట్లా ఫోల్డ్ చేస్తారు. ఫోల్డ్ చేసి దీంట్లో పెట్టేసి ఇట్లా లోడ్ చేసి, ఇది ఆల్రెడీ యూజ్ చేసినా కాబట్టి రావట్లేదు, ఇట్లా పెట్టేసి దీంట్లో ఇట్లనే పెట్టాలి, కింద పైనుంచి పెట్టడానికి రాదు. నేను ఇప్పుడు ఊరికే పెడుతున్నా, తీసినా కాబట్టి ఇట్లా కింది నుంచి ఇట్లా పెట్టాలి. ఇట్లా పెట్టి ఇన్సిషన్లో పెట్టి ఇట్లా పుష్ చేస్తారు. అప్పుడు ఫోల్డెడ్ ఐఓఎల్ లోపలికి పోయి అన్ఫోల్డ్ అవుతుంది అనమాట. అన్ఫోల్డ్ అయినాక
వాళ్ళు డైలర్తో ఏమైనా లెన్స్ పొజిషన్ అడ్జస్ట్ చేసేది ఉంటే డైలర్తో అడ్జస్ట్ చేస్తారు. తర్వాత విస్కో తీసేసి ప్యాడ్ అండ్ బ్యాండేజ్ చేస్తారు. ప్యాడ్ అండ్ బ్యాండేజ్ కొన్నిసార్లు వెరీ స్మాల్ ఇన్సిషన్ చేస్తే ఊరికే ఒకటి ప్లాస్టిక్ది డోమ్ లాగా ఉంటుంది, అదైనా పెట్టి వేసేస్తారు. మొత్తం ఐ క్లోజ్ కాకుండా ఓపెన్గానే పెట్టేస్తారు. కొంతమంది ప్యాడ్ అండ్ బ్యాండేజ్ చేస్తారు. అది వాళ్ళ ఇష్టం. ఇది ఫ్యాకోకి స్మాల్ ఇన్సిషన్కి మెయిన్ డిఫరెన్స్.